హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ప్రపంచంలో 1వ స్థానంలో ఉన్న ఎల్ఐసి సంస్థలు ఎంజెట్స్ ఊపిరసలపకుండా టార్గెట్స్ పెడతారు. ఇక వారు ఫ్యామిలీ గురించి ఇతరత్ర ఆలోచించకుండా మంచి బహుమతులు, పారితోషికాలు ఇస్తూ వారి మైండ్ డైవర్ట్ కాకుండా సంస్థ వారిని ఉపయోగించుకుంటుంది. అలాగే ఒక ప్రైవేట్ బ్యాంకుని తీసుకుంటే రోజు ఉదయం అర్ధగంట ఎంప్లాయీస్కి క్లాస్ తీసుకుంటుంది. ఏం చేశారు, ఏం చేస్తారు. ఇలా ఒక్కొక్క సంస్థ ఒక ఉన్నత స్థాయిలో పని చేయాలనుకున్నప్పుడు వారికి వారి లక్ష్యం తప్ప ఇంకేమి కనిపించదు. మరి మీరు కోటేశ్వరులు కావాలంటే మీ కోరికపైనే దృష్టి పెట్టినప్పుడు సాధ్యమవుతుంది. మరి మీ జీవితం గురించి మీకు శ్రద్ధ ఎందుకు లేదు? ఎందుకంటే మీరు ఒక సంస్థలో పని చేస్తున్నారు. ఆ సంస్థ ఇచ్చే జీతం లేకుంటే మీరు బతకలేరు అనే ధైర్యం మీ తెలివితేటలకి అన్నిటినీ సంస్థకి ఇచ్చి వాడికి కోట్ల రూపాయల లాభాలు తెచ్చి పెడితే కూర్చున్న దగ్గర మీకు వేళల్లో ముష్టి వేస్తున్నాడు. ఇంత నా క్లాస్ అటెండ్ చేసిన మీకు వాడి ముష్టి అవసరమా? ఒక్కసారి తెలివితేటల్ని మీ కోసం వేచించండి. వాణ్ణి మించి మీరు కాలేరా? ఆలోచించండి. మన సబ్జెక్టు మీకు మాత్రమే తెలుసు, వాడికి తెలియదు. ఇప్పుడు చెప్పండి, కాబోయే మిలియర్ని మీరా, వాడా? మీరు ఇప్పటికైనా గట్టిగా ప్రయత్నించండి. గట్టిగా ప్రయత్నిస్తే అది అవ్వదంటూ ఏదీ లేదు. మీరు ప్రయత్నించడమే లేటు. మీరు ఎప్పుడు కూడా ఓనర్గా ఉండాలనుకుంటున్నారా, లేదా మీరు ఎప్పుడు వాళ్ళ చేతి కింద ఎంప్లాయీగా ఉండాలనుకుంటున్నారా? ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి. మీరు డిసైడ్ అయితేనే ముందరికి పరిగెడతావు. మీరు ఓనర్గా ఉంటే అన్నీ మీ చేతి కిందనే ఉంటారు. మీరు ఎలా అంటే అలా జీవించవచ్చు. కానీ మీరు ఎంప్లాయీగా ఉంటే మాత్రం ఒకరి చేతి కిందనే ఉండాలి. బాస్ కింద మీరు బాస్ ఏం చెప్తే అదో వినాల్సిందే. అదే మీరు ఓన్గా ఉంటే మీరే చెప్పే వేరే వాళ్ళకి చెప్పాలి తప్ప మీరు మాత్రం ఒక బాస్లా ఉంటారు. చాలా డిఫరెంట్ ఉంటుంది బాస్కి ఎంప్లాయీకి. ఒకరి చేతి కింద మనం పని చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, మనమే ఓనర్ అని ఉన్నప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. అది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మీరు ఎంప్లాయీకి ఎక్కువ మనీ వస్తున్నా కూడా టార్చర్ ఎక్కువ ఉంటుంది, మనకు ఫ్రీడమ్ ఉండదు. అదే ఓన్గా తక్కువ, మీ శాలరీ తక్కువ ఉన్నా సరే, మీరు ఇన్కమ్ తక్కువ ఉన్నా సరే మీకు ఇష్టమైనప్పుడు చేసుకోవచ్చు. అది నీ మీద డిపెండ్ ఉంటుంది. నీకు ఫ్రీడమ్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. డిఫరెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓన్గా చేసుకోవడమే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా ఓన్గా ట్రై చేయండి, క్రియేట్ చేసుకోండి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.